నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఇది అందరికీ తెలిసిన సత్యం. కుబేర యోగం ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. మనతో పాటు ఉన్నారు కోనుగంట్ల సురేష్ బాబు గారు, ఆ వేదిక్ ఆస్ట్రాలజర్, 9 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆస్ట్రాలజీ, ఆ ఫేమస్ పర్సనాలిటీ. చాలా మందికి, కొన్ని వేల మందికి ఆస్ట్రాలజీ పరిచయం చేసిన ఘనత సురేష్ బాబు గారికి ఉంది. నమస్కారం జవేరియా గారు. నమస్కారం అండి. గురుగారు, జ్యోతిష శాస్త్ర ప్రకారంగా కుబేర యోగం అంటే ఏంటి? కుబేర యోగం అనేటప్పటికీ ధనం ఎవరైతే వాళ్ళ దగ్గర నిలబెట్టుకుంటారో వాళ్ళకి కుబేర యోగం అంటారండి. ధనం సంపాదించడం వేరు, సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు కదా. ఫైనల్గా మనకి ఎంత మిగిలింది, కొంతమంది 1 లక్ష ఎంతో సంపాదించుకుంటారు. ఈ లక్షలో ఒక 30-40 వేలు, 60 వేలు, 80 వేలు ఈఎంఐలకు పోతాయి, స్కూల్ పిల్లలకు పోతాయి. చివరికి వచ్చేటప్పటికి చాలామంది ఆ మంత్ చాలా బ్యాలెన్స్డ్గా మిగిల్చుకుంటూ ఉంటారు. అంటే మంత్ ఎండ్ వచ్చేటప్పటికి వాళ్ళ జేబులో ఏమీ ఉండదండి. ఇలాంటి వాళ్ళని కుబేర యోగం అనరండి. వాళ్ళు సంపాదించుకుంటారు, ఖర్చు పెట్టుకుని అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ధనము 1 లక్ష సంపాదించరు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎన్ని ఈఎంఐలు పోయినా కానీ వాళ్ళ వెనక ఇంకా ధనం ఉంటూనే ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర ధనం నిల్వ ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ఇలా ధనం నిల్వ ఉంటుందో దాన్ని కుబేర యోగంగా పిలుస్తారు. ఎవరి దగ్గర ఎంత సంపాదించామన్నది కదంటే ఎంత దాచిపెట్టుకుంటున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా ఎవరైతే ధనం సంపాదించి వాళ్ళ దగ్గర నిలవ పెట్టుకుంటారో వాళ్ళని కుబేరులు అంటారు. ఇది మనకి జ్యోతిష శాస్త్రంలో తెలుస్తుందండి. మరి గురుగారు, చాలామంది, అంటే ప్రతి ఒక్కరికి ధనం అవసరం అండ్ ఇష్టం కూడా. మరి కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది, ఎందుకు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చాలామంది కష్టపడుతూ ఉంటారండి. మనకి పురుషార్థాలు అంటారు. అంటే మనిషి జన్మ ఎత్తిన తర్వాత 4 పనులు ప్రతి ఒక్కరు చేయాల్సిందేనంట. ఇవి చేయకుండా ఎవరు ఉండరండి. అవి మనకి సంసారి దగ్గర నుంచి, సన్యాసి దగ్గర నుంచి, వనప్రస్థాశ్రమం దగ్గర నుంచి, గృహస్థాశ్రమం దగ్గర నుంచి మనకి 4 రకాల ఆశ్రమ ధర్మాలు పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ధనం అనేది అవసరం అండి. ధనం లేకుండా ఎవరు ఉండలేరండి. మొన్న నేను రీసెంట్గా కొంతమంది వాళ్ళు నాగసాధువులు రామేశ్వరం వెళ్తూ ఉన్నారండి. దారిలో ఎక్కడో ఆగిపోయింది కారు. నేను అదే టైంకి వెళ్ళటము, వాళ్ళని చూసి నేను ఆగి ఏంటనే విషయం కలిసి మాట్లాడడం, నా దగ్గర ఉన్న ఐటమ్స్ వాళ్ళకి తినడానికి ఇచ్చానండి. తర్వాత వాళ్ళు అందులో ఒక పెద్ద ఆయన చెప్పారు, మేము రామేశ్వరం వెళ్తున్నాము కారులో, పెట్రోల్కి కొంచెం ఏదైనా చేయగలుగుతారా అని చెప్పేసి. నేను ఎంత అని అమౌంట్ అడిగితే వాళ్ళు ఎంత అని చెప్పారండి. ఆ అమౌంట్ వాళ్ళకి వేసేసానండి. పాపం వాళ్ళ దగ్గర యూపీ అది కూడా లేదు. ఎవరిదో పేరు చెప్తే వాళ్ళ శిష్యుల్లో ఎవరో ఒక ఆయన పేరు చెప్పి వాళ్ళకి నా దగ్గర అంటే క్యాష్ లేదు. అంటే ఏమవుతుందంటేనండి, ఇలా ఈ హిమాలయాల్లో ఉండే సాధువులు కూడా ఈ తీర్థయాత్రలు చేయాలంటే ధనం అవసరం అండి. వాళ్ళకి టయానికి తినాలి, పుచ్చుకోవాలి. వాళ్ళు అందుకని కొన్నిసార్లు యాచన చేసుకుంటూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. అందుకే ఏమవుతుందంటేనండి, ఎంత మనకి బ్రహ్మ జ్ఞానం, ఏ జ్ఞానం వచ్చినా ధనం అనేది లేకపోతే వాళ్ళు దరిద్రులాగా తయారైపోతారండి. ఓకే, జ్ఞానం చాలా ఉంది కానీ చూడండి, ధనం యొక్క ఇంపార్టెంట్ వాళ్ళకు కూడా ఎంత అవసరమైందో. మనకి సాక్షాత్తు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి లేకపోవడంతో ఏమయ్యారండి, మనకి దరిద్ర నారాయణ అయిపోయి పొట్టలో ఉన్నాడు కదండి. అందుకని చెప్పేసి శ్రీయం కావాలండి. ఓకే, ధనం కావాలి, వైభవం కావాలి. ఎంతో కష్టపడిన తర్వాత ఆ ధనం రాకపోతే ఇబ్బందులు పడిపోతారు అనేదానికి సింబాలిక మనకి సముద్ర మదనం జరిగిందండి. ఓకే, మనకి సముద్ర మదనం జరిగింది. అందుకని అప్పటిదాకా హలాహలం రావటము, విషం రావటము, ఈ వీళ్ళు కొట్టుకోవటం, రాక్షసు అదే జరిగింది. ఎప్పుడైతే లక్ష్మీదేవి వచ్చిందో వైభవం వచ్చేసింది వాళ్ళకి. లక్ష్మీదేవి పాటు కామధేనువు చక్కగా మంచి స్మెల్ చూడటం నేర్చేసుకుని, అప్పటిదాకా వాళ్ళకి స్మెల్ తెలవదు. అలానే సురభి ఎప్పుడైతే ఆవు వచ్చేసిందో వాళ్ళకి కడుపులు నిండిపోవడం జరిగిపోయింది. ఎప్పుడైతే లక్ష్మీదేవి వచ్చేసిందో కాంతివంతంగా వైభవంగా తయారైపోయింది ఆ ప్రదేశం అంత వైభవంగా ఉంది. కాబట్టి సాక్షాత్తు విష్ణుమూర్తి పెళ్లి చేసేసుకున్నాడు అనమాట. సో చూడండి, అలా అందుకని లక్ష్మీదేవి అనేది ఉండాలండి మనం ఎంత చదువుకున్నా కానీ. మీరు అడిగిన విధంగా అయితే ఈ లక్ష్మీదేవిని ఒకటి జన్మజాతకంలో ఉంటుంది, వాళ్ళకి అది యాక్టివేట్ అయి ఉంటుంది, చక్కగా వాళ్ళు కావాల్సినన్ని చేసేసుకుంటూ ఉంటారు. గురుగారు, మరి ధనం అనేది జాత ప్రకారంగా ఉంటుందా, లేకపోతే చాలా మంది కష్టపడాలి, కష్టే ఫలి అంటుంటారు. సో మరి కష్టపడితే తప్ప మనకు ధనం దొరకదు అన్న తీరు ఒకరిదైతే లేదు. జాతక ప్రకారంగా చూసుకుంటే మనకు ఇది ఉంటే నువ్వు కష్టపడు, పడనివ్వు, కానీ నీకు దక్కేది ఖచ్చితంగా దక్కుతుంది అనే వాదన చూస్తూ ఉంటాం. వీటిలో ఏది కరెక్ట్? సో అన్ని వాదనలు కరెక్టేనండి. మనకి పురాణాలు కనుక చూసుకున్నారనుకోండి, ఒక గొప్ప రాజు కష్టపడి కోటలు అన్నీ కట్టేసుకొని బంగారం అంతా దాచుకుంటూ ఉంటాడు. శత్రురాజు ఏమీ లేకుండా వచ్చేసి ఓవర్ నైట్లు అంతా లూటీ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మరి వాళ్ళకి ఆ లక్ష్మీదేవి ఎలా వెళ్ళిపోయింది? సో ఏమవుతుందంటేనండి, ధనం అనేది సంపాదించటం ఎంతో, దాన్ని సాధించుకోవటము, దాచిపెట్టుకోవటం అంతకంటే ఇంకా కష్టం. ఆ బ్యాలెన్స్ నేర్చుకోవాలి. కొంతమందికి కష్టపడటమే తెలుసు,
ఓకే, ధనం సంపాదించుకోవడం రాదు. కొంతమందికి కష్టపడటం వచ్చు, ధనం సంపాదించుకోవడం కూడా వచ్చు. కొంతమంది కష్టపడతారు, ధనం సంపాదించుకుంటారు, ఆ ధనంతో ఎంజాయ్ కూడా చేస్తారు. కొంతమంది ధనాన్ని ఎంజాయ్ చేయడం రాదు కదా, ధనం ఉంటుంది, ఉపయోగం ఏముంది, వీళ్ళు దేనికి ఖర్చు పెట్టారు, ఆ డబ్బు ఎక్కడో ఉంటుంది, ఆ భూమి రూపాయనో ఎక్కడో ఉంటుంది. నాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు అన్ని ఆ బంగ్లాలు, ఆ ఫ్లాట్లు అన్నీ కొని పడేశారు, ఇన్కమ్ సరిగ్గా ఆదాయం లేదు. సో దాన్ని తీసుకొని వాళ్ళ నాన్న ఒప్పుకోడు, ఇతనేం దాన్ని ఎంజాయ్ చేయలేడు. మరి అలాంటప్పుడు ఉపయోగం ఏముందండి? అందుకని చెప్పేసి కొంతమందికి ధనం సంపాదించుకోవడం తెలుసు, దాన్ని చక్కగా ఎంజాయ్ చేయడం కూడా తెలుసు అండి. చక్కగా ఫుడ్ తింటారు, తీర్థయాత్రలు తిరుగుతారు, 10 మందికి పెడతారు, ఇల్లంతా శోభాయమానంగా ఉంటుంది. అది కూడా తెలుసుకోవాలి కొంతమంది, ధనంతో ఉందని కాదు. ఇంకొకళ్ళు ఏమంటేనండి, ధనం కష్టపడతారు, సంపాదించుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, ఫ్యూచర్ పర్పస్ దాచుకుంటారండి. కొంతమందికి దాచుకోవడం చేత కాదు. ఎవరో వాళ్ళు మనం చూస్తుంటాం, ఫేమస్ ఫిల్మ్ యాక్టర్స్ విపరీతంగా వాళ్ళు బంగ్లాల్లో ఉన్నారు, కోట్లు సంపాదించుకున్నారు, వీళ్ళకి ఆదానాలు చేశారు, చివరికి ఏమీ లేకుండా పోయారు. చాలా ఇబ్బంది పని ఉంటాం కదా, మన పేపర్లో చూస్తుంటాం. ఇలా కూడా జరుగుతుంటుంది. అంటే ఆ ధనం మనకి ఫ్యూచర్ పర్పస్లో దాచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తి అవసరం అండి. మనకి సంపాదించుకునేటప్పుడు మనకి ధనం లేకపోవచ్చు, వచ్చిన తర్వాత దాన్ని సంపాదించుకునే టెక్నిక్. మనకి ఎక్కువ మంది మీరు అడిగిన బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, మేము చాలా కష్టపడుతున్నాము, ధనం రావట్లేదు. ఇదే కదా, ఇది ఎలా వస్తుంది? జన్మజాతకంలో ఉందా? సపోజ్ కొంతమంది జన్మజాతకంలో ఉంటే ఓకే, మాకు ఆ యోగం ఉంది కాబట్టి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి ఇతను అద్భుతంగా చదువుకొని ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోయి ధనం సంపాదించుకునే యోగం ఉండొచ్చు. అలా లేని వాళ్ళ జాతకాలు ఏంటి, వాళ్ళకి సంపాదించుకునే యోగ్యత ఉందా లేదా అన్నది బేసిక్ క్వశ్చన్. అలా కొన్నిసార్లు జన్మజాతకంలో లేనప్పుడు మనిషి తన స్వయం కృషి ద్వారా, తన యొక్క విల్ పవర్ ద్వారా, తన యొక్క సంకల్ప బలం, ఆత్మ బలం, ఇవన్నీ ఉంటుంది. గురు బలం, గురువుల ద్వారా. అజ్ఞాని తెలవదు, గురువుకి ఆ యోగ్యత ఉంది, అతను ఎడ్యుకేట్ చేసి ఇదిగో ఈ మార్గం వెళ్ళిపో, డబ్బులు వచ్చేస్తుందంటే గురువుల ద్వారా వస్తుంది. రెండోది ఆత్మబలం, ఇతనికి సాధించాలని ఒక పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో అది వచ్చేస్తుంది. తర్వాత ఆత్మబలం, ఇలా శాస్త్రబలం, రకరకాలు ఉంటుంది అన్నమాట. అంటే ఏమవుతుందంటే మన జన్మజాతకం ఎలా ఉన్నా కానీ ఆ జన్మజాతకం ద్వారా మనకు కాకుండా మన యొక్క సంకల్ప శక్తితో దేనైనా సాధించుకునే శక్తి మనుషులకు మాత్రమే ఇచ్చాడండి. అది హౌ అనేది తెలుసుకోవడం అనేది వాళ్ళ యొక్క ఇండివిజువల్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సద్గురువులను ఆశ్రయించాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అప్పుడు మనకు లేని దాన్ని మనం పూర్తి చేసుకోవచ్చు, మనం లేనిదాన్ని మనం నింపుకోవచ్చు. ఈ నింపుకునే ప్రక్రియనే పూజ. అంతకుముందు మనలో చాలా ఇంప్యూరిటీస్ ఉన్నాయి, మనం డబ్బులు సంపాదించుకోలేకపోతున్నాం. ఆ ఇంప్యూరిటీస్ని పోగొట్టుకునే ప్రక్రియనే తపస్సు అంటారు. ఈ తపస్సు ద్వారా, అయితే ఆ తపస్సు ఎలా చేయాలో మనకు తెలియదు కాబట్టి జ్ఞానం కావాలి, అది ఇచ్చేవాళ్ళు గురువులు. అందుకని గురువు దేనైనా చేయగలుగుతాడు. గురువు యొక్క కృపతో మళ్ళీ కొత్త జన్మ వస్తుంది. అందుకనే మనకు ఉపనయనం చేసుకుంటారు. రెండో జన్మ ఎత్తుతారు. తల్లి కడుపున ఎప్పుడో పుట్టేస్తాం, మనకు తెలియదు. బట్ రెండోది ఉపనయనం చేసి గురువులు మళ్ళీ రీబర్త్ ఇస్తారు. జ్ఞానం, ఎప్పుడైతే సద్జ్ఞానం ఉంటుందో, ఈ జ్ఞానంతో అతను చేయకూడదని తెలుస్తుంది. ఎప్పుడైతే సన్మార్గంలో తెలుసుకుంటాడో, తన యొక్క ఇంప్యూరిటీస్ అన్ని పోగొట్టుకుంటూ ఉంటాడో, ప్యూరిఫై అవుతూ ఉంటాడు. ఈ ప్రక్రియను తపస్సు, మెడిటేషన్, లేదంటే సన్మార్గం, భక్తి మార్గం, ఆధ్యాత్మ మార్గం, రకరకాల విధంగా చేసుకుంటూ ఉంటారు. ఇది కర్మ పోయే కొంది, ఇతను ప్యూరి అయిపోయే కొంది ఆటోమేటికల్లీ అతనికి ఇచ్ఛాసిద్ధి, తనకి ఏదైతే ఇష్టపడుతున్నాడో ఆ సిద్ధి ఇతనికి వచ్చేస్తుంది. ఇతనికి లేదు కానీ ఆ సిద్ధి ద్వారా ఇతనికి వస్తుంది. ఇట్స్ ఆల్టర్నేటివ్. గురుగారు మీరు చెప్పారు, మరి పూజలు కానివ్వండి, సో తపస్సులు కానివ్వండి చేస్తే ఇలాంటి ఫలితాలు దక్కుతాయని. సో ఈ బిజీ షెడ్యూల్ ద్వారా చెయ్యలేకపోతారు గురుగారు. సో ఎవరిని తప్పుపట్టలేము. సో ఒక చిన్న రెమెడీ త్రూ కూడా దీనికి సొల్యూషన్ దొరుకుతుందా అంటే ఆ రెమెడీ ఏంటి? అంటే మనకి ఏం చెప్తారంటేనండి, లక్ష్మీదేవి మనకు రావాలి అంటే ఇది ఋగ్వేదం. ఓకే, మనకి వేదాలు ప్రమాణంగా మనం తీసుకుంటాం. సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో, లేదంటే అనాదిగా వస్తున్న మనకి సాంప్రదాయం సిస్టంలో కనుక చూసుకుంటే, ఈ సనాతన ధర్మం ద్వారా లేదంటే హిందూ ధర్మం పద్ధతుల ద్వారా, ఎందుకంటే మన వాళ్ళు గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. రీసెంట్ అంటిల్ 17th century ఇండియా రిచెస్ట్ పర్సన్ ఈజ్ ఇండియన్, మీకు తెలుసు కదండి. తర్వాత బంగారం అంటే మన తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు. తర్వాత అది ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఎందుకంటే మనం చరిత్రలో కూడా బుక్స్లో చదువుకున్నాము. వన్స్ అపాన్ ఎ టైం ఇందులో రత్నాలు, మణులు, మాణిక్యాలు రోడ్ల మీద కుప్పలు పోసి అమ్మేవాళ్ళు, ఫారిన్ నుంచి తీసుకెళ్ళేవారు మనం చదువుకున్న మన హిస్టరీలో ఉంది కదండి అది. సో అలాంటి పద్ధతుల మధ్యలో కొన్ని కారణాల వల్ల అది మనకి దూరం చేసుకున్నాము. కాకపోతే ఇలా మనకు ఆ ఋగ్వేదంలో ఒక సీక్రెట్ ఉంటుంది, శ్రీ సూక్తం అని ఉంటుంది. శ్రీ సూక్తం, ఈ శ్రీ సూక్తంలో మధ్యలో ఒక చోట ఒక రహస్యంగా పెట్టుంటారు. ఎందుకంటే మన మహర్షులు ఏది డైరెక్ట్గా ఇవ్వరండి. ఎందుకంటే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగం కూడా చేసుకోవచ్చు.
అందుకని సద్వినియోగం చేసుకోవాలి ఇవన్నీ అని చెప్పేసి ఒక రహస్యమైన కోడెడ్ ఫామ్లో పెడతారు. ఇందులో ఏం చెప్తారంటే మనకి ఒక చిన్న లైన్ చెప్తారు, శ్రీర్మే భజతు అలక్ష్మీ నశ్యతు అని చెప్తూ ఉంటారు. అంటే శ్రీయం అంటే లక్ష్మీదేవిని మనం భజన చెయ్యాలి, పూజ చేయాలి, మైండ్లో పెట్టుకోవాలి, ఓకే, ఆరాధించాలని చెప్తూ ఉంటారు ఒక ఆస్పెక్ట్లో. రెండోది అలక్ష్మిర్మే నశ్యతు, నేను అలక్ష్మిని దూరం చేసేసుకుంటూ ఉండాలి. అలక్ష్మి అంటే ఏంటి? ఎప్పుడైతే మనం ఈ అలక్ష్మిని బయటకు తీసేసుకుంటామో, లక్ష్మీదేవిని మనం పట్టుకుంటామో అంతా మనకు సిద్ధించేస్తుంది, ధనం వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లక్ష్మి అంటే ఏంటో మనకు తెలియాలి కదా. లక్ష్మి అంటే ఏంటి? శ్రీ అన్నాడు. అసలు శ్రీయం అంటే ఏంటి? తర్వాత శ్రేయం మే భజతు అంటే నేను ఎప్పుడూ సంపదను కోరుకుంటూ ఉండాలి, సంపదల వైపు పయనిస్తూ ఉండాలి, సంపదల గురించి ఆలోచిస్తూ ఉండాలి, భోగం గురించి ఆలోచిస్తూ ఉండాలి. అది ఏంటి అని మనం తెలుసుకొని దాని గురించి పట్టుకోవటం ఒక ఆస్పెక్ట్ అయితే అదే పెద్ద రెమెడీ. రెండో రెమెడీ ఏంటంటే అలక్ష్మి, శ్రీయం కానిదేదో బయటకు వేసేసేయాలి. ఇప్పుడు నేను చదువుకోవాలంటే డిస్టర్బెన్స్ ఏముందో ఆ డిస్టర్బెన్స్ని తీసేయాలి. రెండోది చదువుకోవడానికి ఏం కావాలి? కాన్సన్ట్రేషన్ ఉండాలి, విల్ పవర్ ఉండాలి, గుడ్ ఫుడ్ ఉండాలి, ఇదంటూ ఉండాలి కదా. అంటే ఇది తెలుసుకోవాలి, ఏది డిస్టర్బెన్స్ ఉందో రెండూ తెలుసుకోవాలి. అలానే ధనం విషయంలో కూడా ధనం సంపాదించాలంటే అసలు ధనం సోర్స్ ఎక్కడ, ఎలా ధనం వస్తుంది, తర్వాత అసలు ధనం కావాల్సిన మైండ్ సెట్ ఏంటి, అమ్మవారు అసలు ఎక్కడెక్కడ ఉంటారు లక్ష్మీ రూపేణ, దానిలో ఉన్న ఆ ఫిలాసఫీ థియరీస్ అంతా ఫస్ట్ తెలుసుకోవటం ఫస్ట్ సక్సెస్. ఏమి చేస్తే ఇది పోతుందో అది కూడా మన లిస్ట్ పెట్టుకోవాలి. సో ఇవి చెయ్యకూడదు, ఇవి చెయ్యాలి, ఆటోమేటిక్ ధనం వచ్చేస్తుంది. సో సింపుల్ రెమెడీ త్రూ మీరు చాలా చక్కగా చెప్పారు గురుగారు. మరి ఎవరైనా సరే మనీ ప్రాబ్లం రిలేటెడ్ కానివ్వండి, ఇంకా కెరీర్ ప్రాబ్లం కానివ్వండి, సో ఇతర చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారనమాట. వీళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎస్పెషలీ కుబేర యోగ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసాం గురుగారు, వాటి త్రూ వీళ్ళు బెనిఫిట్ పొందాలంటే ఎలా? సో మేము ఏం చేసామంటేనండి, ఒక 2 years స్ట్రాంగ్ రీసెర్చ్ అండి. ఎందుకంటే నా ఇండివిజువల్ వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతుంటారో నేనేం చెప్తుంటే కుబేర పాశుపత అభిషేకం చేయించుకోమని చెప్తాను. రెండోది మహాలక్ష్మి విశేష హోమం అని చెప్తూ ఉంటాను. అవి చాలా మంచి, నేను ఇండివిజువల్గా వాళ్ళు రావటము, ఫ్యామిలీ మెంబర్స్గా రావటం, లేదంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, చాలా ఈ హోమాలన్నీ చేస్తున్నాం. ఇది కాకుండా కొంతమంది అవి చెయ్యలేరు, మా పరిస్థితి ఏంటి, ఇది చాలామంది అడుగుతూ ఉంటారు. కొంతమంది ఫారిన్లో ఉంటారు. సో వాళ్ళకి ఏమందంటే ఇలా ఆధ్యాత్మిక ప్రోగ్రామ్తో సజెస్ట్ చేస్తూ ఇంకొన్ని అసలు అక్కడ దాకా వెళ్ళి ఇబ్బంది పడకుండా ముందు మన లైఫ్ స్టైల్ అమ్మవారంతా మనకి అట్రాక్ట్ మహాలక్ష్మి మనకి ఆకర్షించ ధనాకర్షణ అంటారు, జనాకర్షణ అంటారు. మనకి అమ్మవారి డబ్బులు మన రూపాయన మనకు వచ్చేందుకు ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే బాగుంటుంది అనేదానికి ఒక 25 సీక్రెట్స్ లాగా పట్టుకొని అవి అన్నీ కోడెడ్ ఫామ్లో ఉంటాయి, అవన్నీ డీకోడ్ చేసి పెట్టుకోవడం జరిగింది. మన శాస్త్రాలు ఏం చెప్తారంటే ఇవి అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పాలి, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు. 2, ఆ మైండ్ సెట్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఏదేదో పని చేస్తూ వేరే పరధ్యానంగా ఉంటే వింటే అర్థం కాదు ఇది. అందుకని చెప్పేసి అవి ఒక కోర్సు లాగా, అంటే ఇప్పుడు ఈ కాలం మన పరిస్థితులను బట్టి చూస్తుంటే ఒక కోర్సు లాగా డిజైన్ చేయటం జరిగింది. ఇది ఒక జర్నీ, ఇదేదో ఒకటి తినేసి బయటపడేయటం కాదు, ఒక జర్నీ. అంటే ఒకళ్ళని ఒక ఏలు పట్టుకొని చేయి పట్టుకొని నడిపించడానికి కావాల్సిన ఒక విధానాన్ని, ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ చేయడం జరిగింది. ఇందులో బేసిక్గా ఒక 25 టాప్ సీక్రెట్స్, మహాలక్ష్మి అమ్మవారు కృపాకరణ కటాక్షం మనకు ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఏం చేస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది, ఏం చేస్తే మనకు భోగం వస్తుంది, అసలు మనం ఎలా ఉండాలి అన్న దాని గురించి ఫోకస్ చేయటం, అలానే ఏమి మనం చేయకుండా ఉండాలి ఇవి కూడా అందులో చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు, దాని గురించి తెలుసుకున్న వాళ్ళు కనుక మనకి కనెక్ట్ అయితే వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. సో చూశారు కదండి, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు. సో ఈ చిన్న చిన్న రెమెడీస్ తెలుసుకుంటే చాలు, మన లైఫ్స్ ఎంతో చక్కగా మనము చక్కదిద్దుకోవచ్చు. ధన ఆకర్షణ ప్రతి ఒక్కరికి అవసరం. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి.